హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను దోశ పిండిని కొంచెం హెల్తీగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. చూడండి, నార్మల్ రైస్ 1 పార్ట్, ఇంకా ఉప్పిడి బియ్యం 1 పార్ట్తో పాటు నార్మల్ ఉద్దిపప్పు కాకుండా బ్లాక్ ఉద్దిపప్పు ఉంటుంది కదా, అంటే పొట్టుతో పాటు బ్లాక్గా అది తీసుకున్నానండి. కొంచెం బాగా ఇది ఫైబర్తో పాటు ఉంటుంది కనుక మనకి హెల్త్కి చాలా మంచిది. సరే కానీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తాను మీతో. అదేంటంటే, ఇస్లాం రిలీజియన్లో మగవాడికి రెండో మ్యారేజ్ అంటే భార్య ఉండగానే ఇంకొక మ్యారేజ్కి పర్మిషన్ ఎలా ఇస్తారు దాని మీద అనేసి ఒక ముస్లిం లేడీస్ సభ జరుగుతూ ఉంటుందండి. ఒక ఆమెమో డిబేట్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో ఇస్లాం మతం ధర్మం గురించి తను చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుందంటే, ఎవరైతే ఏ భార్య అయితే తన యొక్క హస్బెండ్కి రెండో మ్యారేజ్ పర్మిషన్ ఇస్తుందో ఆమె చాలా ఉత్తమురాలు అని చెప్తుంది. అంతలోనే ఇంకొక ఆవిడ లేసి, ముబారక్ హో బెహన్, నేను భయపడుతున్నాను ఇన్ని రోజులు, మీరు ఎలాగో యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక నేను చెప్తున్నాను, 4 years నుంచి మీ హస్బెండ్కి నేను భార్యగా ఉన్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా అంటే అప్పుడే ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట. వెంటనే ఆమెను లేపుతారు, మళ్ళీ నీళ్లు చల్లి అవి. అప్పుడు లేచి ఆమె లేస్తే తనతో మాట్లాడుతుంది, నేను ఎవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు, మీ హస్బెండ్ కూడా నాకు తెలీదు, ఊరికే నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి చెప్పాను, ఈ మాటలంతా చెప్పడం వరకే పరిమితం అండి, మన మీదకి వచ్చినప్పుడు మనము జీర్ణించుకోలేమని చెప్పేసి చెప్తుంది. చాలా సెన్సిటివ్ విషయం ఇది అని చెప్తుందనమాట తను. మరి స్త్రీలకు ఇంత కష్టం కలిగించే విషయంలో ఇస్లాము అంతటి ఈజీ పర్మిషన్ ఎలా ఇచ్చిందా అనుకుంటాము. లేదండి, అస్సలు ఇవ్వలేదు. ఇస్లాం పర్మిషన్ అస్సలు ఇవ్వలేదు రెండో మ్యారేజ్కి. ఏ కండిషన్లో ఇస్తుందంటే, ఒక హస్బెండ్ 2 వైఫ్స్ ఉంటే కనుక ఇద్దరికి సమన్యాయం చేయాలి, జస్టిస్ కరెక్ట్గా చేయగలగాలి, అలాంటప్పుడే పర్మిషన్ ఇస్తుంది. కొంచెం ఉన్నా సరే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఎమోషనల్గా కానీ ఒకరికంటే ఇంకొకరికి ఇంజస్టిస్ చేసినాడంటే మాత్రము అది ఎలా చెప్పబడుతుందంటే, జడ్జిమెంట్ రోజున ఒక మనిషి నడిచొస్తూ ఉంటాడు, తన యొక్క సగభాగం బాడీ అంతా యూజ్లెస్గా, అంటే పని చేయకుండా లేని స్థితిలో ఉంటుంది, వాలిపోయి ఉంటుంది, వంగిపోయి ఉంటుంది మొత్తము. మిగతా హాఫ్ బాడీ మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఇస్లాం మతంలో సెకండ్ మ్యారేజ్కి పర్మిషన్ అస్సలు లేదు. ఎప్పుడంటే ఉంటుంది, జస్టిస్ సమంగా చేయగలిగితేనే ఇస్తుంది, లేకపోతే అస్సలు పర్మిషన్ లేదు అని మాత్రం ఖచ్చితంగా తేలిపోయింది. సో బీ కేర్ఫుల్ అండి. సో ఈ విషయం మీద అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా అండి? నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.